అనగనగా అదొక అందమైన గ్రామం. అక్కడ ప్రజలు ఎంతో ఆనందంగా, స్వేచ్ఛగా అందరూ ఒకరితో ఒకరు కలిసిమెలిసి జీవించేవాళ్ళు. అక్కడ ప్రజలు ఎంతో తెలివిగా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఇతరులపై ఆధారపడకుండా, వేరే దగ్గర నుంచి డబ్బు వస్తుంది అనే ఆలోచన రానివ్వకుండా, వాళ్ళ ఊర్లోకి కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు అన్నింటినీ వాళ్ళే సమకూర్చుకునేవాళ్ళు. వాళ్ళకొచ్చిన డబ్బులలో నుంచి ప్రతి నెల కొంచెం డబ్బులను పక్కన పెట్టి, వాటిలతో వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని అవసరాలు సమకూర్చుకునేవారు. ఆ ఊరిలో ఉన్న మిగతా పేదవాళ్లకు కానీ ఆ డబ్బులతోనే సహాయం చేసి వాళ్ళని కానీ పైకి తెచ్చేవాళ్ళు ఆ ఊరిలో ఉన్న ప్రజలు. ఒకరోజు అందరూ ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. మనకింకా ఏమేం అవసరాలు కావాలి అని అంటూ ఉన్నప్పుడు వాళ్ళలో ఒక పెద్దాయన ఇలా చెప్పాడు. మన ఊరి ఆస్పత్రి అంత బాలేదు, కొన్ని సౌకర్యాలు కానీ మార్చాలి అని చెప్పారు. దాంతో అక్కడి ప్రజలందరూ ఇలా నిర్ణయించుకున్నారు. ఇప్పటి నుంచి సరిగ్గా 1 సంవత్సరం వరకు మనం డబ్బును దాచిపెడదాం. వచ్చిన డబ్బుతో అంతటితో మనం కొత్త హాస్పిటల్ నిర్మించుకుందాం అని నిర్ణయించుకున్నారు. అలా జరుగుతూ ఉండగా వచ్చే సంవత్సరం రానే వచ్చింది. వచ్చిన డబ్బులు అన్నిటితో కలిసి కొత్త హాస్పిటల్ నిర్మించుకొని అక్కడ కొత్త సౌకర్యాలు, సదుపాయాలు అన్నీ అమర్చుకున్నారు ఆ ఊరిలో ఉన్న ప్రజలు. మిగిలిన డబ్బులతో ఆ ఊరిలో ఉన్న పేదవాళ్లకు కానీ సహాయం చేసి అందరూ కలిసిమెలిసి ఎంతో ఆనందంగా గడిపారు.